హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఎంపీసీ వాళ్ళకైతే 30 days స్ట్రాటజీ అనేది తెలుసుకుందాం. అలాగే మీరు ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసినా మీకు 100+ మార్క్స్ అనేది వస్తుందా రాదా, అలాగే బిలో 10K ర్యాంక్ అనేది వస్తుందా రాదా అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో మీకు తెలుసుకుంటారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు నేను చెప్పే పాయింట్ అయితే సరిగా అర్థం కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అప్కమింగ్ డేస్లో అయితే మన ఛానల్ అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఏ పాయింట్స్ కవర్ చేస్తానో ఒక్కొక్కటి చెప్తాను చూడండి. మీకైతే నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తాను, అలాగే స్ట్రాటజీ టు గెట్ 100+ మార్క్స్ అనేది చెప్తాను, అలాగే లాస్ట్లో మీకు చిన్న మోటివేషన్ అయితే నేను ఇస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి అయితే చూద్దాం. ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది ఫస్ట్ అయితే నేను మ్యాథ్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి, అలాగే కెమిస్ట్రీ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి, అలాగే ఫిజిక్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ చదివితే చాలా ఉన్నాయని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో మీరు ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఈ 30 days చదివితే చాలు. ఇంకా వేరే చాప్టర్స్ అయితే మీరు చదవడం అయితే అస్సలు అవసరమే లేదు. ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే చదువుకుంటే మీరు 100+ మార్క్స్ అనేది తెచ్చుకోవాలని నేనైతే గ్యారంటీ ఇస్తాను. కాకపోతే మీరు ఈ చాప్టర్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే చదవాలి. మళ్ళీ మీరు ఈ చాప్టర్స్ చదవకుండా 100+ మార్క్స్ రాలేదంటే మనం ఎవరేం చేయలేం. సో మీరు కేవలం ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది పూర్తిగా అయితే మీరు చదవాలి. ఇప్పుడు మనం స్ట్రాటజీ టు గెట్ 100+ మార్క్స్ అనేది చూద్దాం. ఇప్పుడు మీ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇచ్చాను, అలాగే మీకు ఇప్పుడు 3 subjects అనేది ఉంటుంది. ఆ 3 subjectsకి మీరు రోజు ఒక చాప్టర్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే 3 chapters అనేది ఈచ్ 3 subjectsకి అయితే మీరు కంప్లీట్ చేయాలి. అంటే సబ్జెక్ట్కి ఒక చాప్టర్ అనేది కంప్లీట్ చేయాలి అంటున్నాను. ఈ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేసినాక రోజు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది మీరైతే చేయాలి. అలాగే సండే అనేది మాక్ టెస్ట్ అయితే తీసుకోవాలి. ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో మీకు మిస్టేక్స్ వస్తాయి కదా, అలాగే మాక్ టెస్ట్లో కూడా మిస్టేక్స్ వస్తాయి. ఆ మిస్టేక్స్ అనేది మీరు ఒక నోట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా నోట్స్లో ఆ మిస్టేక్స్ రాసుకోవడం వల్ల మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందైతే ఆ మిస్టేక్స్ చూసుకుంటే మీరు ఎగ్జామినేషన్లో అయితే ఆ మిస్టేక్స్ చేయకుండా అయితే రెక్టిఫై చేసుకోగలరు. సో మీరైతే సపరేట్గా అయితే ఒక మిస్టేక్స్కి అయితే ఒక నోట్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అలాగే ఎంసెట్ రిసోర్సెస్ కోసం అయితే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అలాగే నేను వాట్సాప్ ఛానల్లో డే 1 ఏం చేయాలి, ఏ చాప్టర్ చదవాలి, అలాగే దానికి సంబంధించిన 1-shot వీడియోస్ అనేది వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పంపిస్తున్నాను. సో మీరు మిస్ కాకూడదంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం కొంచెం చిన్న మోటివేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే ఇప్పుడు నేను మీకు చిన్న మోటివేషన్ అనేది ఇస్తాను. ఇప్పుడు మీరు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి అంటే ఈ 30 days అనేది అబ్బాయి ఏం చదవలేదు, అంటే టైం పాస్ చేశాడు. అంటే రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ యూట్యూబ్లో అన్వాంటెడ్ వీడియోస్ చూసుకుంటూ అలా టైం అయితే వేస్ట్ చేశాడు. ఈ 30 days అనేది ఎగ్జామ్కి వెళ్ళే ఒక 3 days ముందైతే కూర్చొని అయితే సిన్సియర్ అయితే చదివాడు. ఇలా చదవడం వల్ల యూజ్ అవుతుందా లేదా ఎలా యూజ్ అవుతుంది? ఒక 3 days ముందు కూర్చుంటే ఎగ్జామ్కి అతనికి ఏం చదవాలో తెలియదు, ఏ చాప్టర్స్ ఇంపార్టెంటో తెలియదు. సో చాలామంది అయితే 3 days ముందు వెళ్తే అలా కూర్చొని చాలామంది అయితే అలా చేస్తారు. సో మీరు అలా చేస్తే మీ డ్రీమ్ స్కోర్ అనేది అచీవ్ చేసుకోలేరు, అలాగే మీ కాన్ఫిడెన్స్ అనేది ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో మీరు ఈ అబ్బాయి లాగైతే మీరు చేయకుండా ఉండాలని ఈ 30 days అనేది మీరైతే ఒక ప్లాన్ అయితే చూసుకోవాలి. ఒకవేళ మీకు ప్లాన్ అనేది ఎలా వేసుకోవాలో మీకు అర్థం కాకపోతే వాట్సాప్ ఛానల్లో నేను ప్లాన్ అనేది రెడీ చేశాను. ఈ రోజు నుంచి అది స్టార్ట్ అవుతుంది. అంటే April 1st నుంచి అయితే ఆ ప్లాన్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మీరు జాయిన్ అయ్యేసరికి స్టార్ట్ అయి ఉంటుంది, కానీ పర్లేదు, మీరైతే ఫాలో అవ్వచ్చు. ఆ ప్లాన్ అయితే మీరు జాయిన్ అయిన నుంచి అయితే ఆ ప్లాన్ అయితే ఫాలో అవ్వచ్చు. సో మీరు అబ్బాయి లాగైతే 3 days ముందైతే ఎంసెట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొద్దు. 30 days అనేది మీరైతే ఖచ్చితంగా అయితే కూర్చొని ప్లాన్ అయితే చేసుకొని ఒక సిస్టమేటిక్ ప్లాన్ అయితే చేసుకోండి. అలా ప్లాన్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చాలామంది అయితే టైం టేబుల్ గురించి అయితే అడుగుతున్నారు. సో నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే టైం టేబుల్ గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఇస్తాను. అలాగే టైం మేనేజ్మెంట్ అనేది ఎగ్జామినేషన్లో మనం ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలో అది కూడా క్లియర్గా అయితే నేను ఆ వీడియోలో అయితే మీకు అందిస్తాను. సో మీరైతే టెన్షన్ పడడం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా డిమోటివేట్ అయితే నాకు వెంటనే పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా అయితే పర్సనల్గా మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. మీరు టెన్షన్ పడడం అవసరం లేదు. ఫుల్ గైడెన్స్ అయితే నేను మీకు ఇస్తాను. నేనైతే ఎక్కడికి వెళ్ళడం లేదు. నేను ఎంసెట్ కౌన్సిలింగ్ అలాగే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేంత వరకు నేనైతే మీతోనే ఉంటాను. సో మీరైతే టెన్షన్ పడడం అయితే అవసరం లేదు. ఈ చిన్న మోటివేషన్ మీకు ఎలా ఉంటుందో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి మోర్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.